రామ్ గోపాల్ వర్మ గారు, పవర్ అనగానే మీకు తట్టేది ఏమిటి? పవర్ స్టారా? I mean, to a degree, yes, I would say. I mean, but that is too small. మనం మాట్లాడుకున్న పవర్. Hitler also is about power. ISIS is about power. The American military might. పవర్ అనేది ఒక శక్తి. ఒక పవర్ అని ఎప్పుడు వాడతాం? అన్నిటికన్నా పవర్ఫుల్. తక్కువ పవర్ఫుల్ అనేది పవర్ అవ్వదు. ఎవరి దగ్గర పవర్ ఉందంటే అన్నిటినీ కంట్రోల్ చేసే ఒక శక్తి. అది దేవుడు అవ్వచ్చు, లేకపోతే ఒక మిలిటరీ మైట్ అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, వాడు మాట్లాడి తీరవచ్చు, వాడు చేసే పనులు అవ్వచ్చు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ని తన మాటలు వినేటట్టు చేయగలిగాడు అంటే దట్స్ ఆఫ్ కోర్స్ పవర్. సో అది దానికి అపోజింగ్ పవర్ కూడా ఉండొచ్చు, ఇంకోళ్ళు ఎవరు అది వినకుండా. సో ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ పవర్ స్ట్రగల్. డిఫరెంట్ పీపుల్ బిలీవ్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. ఆ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ బట్టి మీకు టోటల్ వరల్డ్ రెవల్యూషన్ అంతా దాని మీద జరుగుతుంది. ఈవెన్ ద రొటేషన్ ఆఫ్ లైఫ్, యూనో. సో పవర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ద బేసిక్ entire source of all experience of life. Drama that happens in life. Yeah. Kani ante power ante, is it negative connotation to you or no? It is not. It is a reality. It is a nature's reality eventually. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక జింక్ వెనకాల చిరుతపులి పడుతుంది. ఆ చిరుతపులి జింకని చంపేసిన తర్వాత సింహం వచ్చి చిరుతపులిని తోలేస్తుంది. సో దట్ ఈస్ ద రిలేటివిటీ ఆఫ్ పవర్. అది చిరుతపులిని తరిమేసి జింకని తింటున్నప్పుడు ఈగలు వచ్చి సతాయిస్తాయి పులిని, సింహాన్ని. అది సింహాన్ని ఈగని ఏం చేయలేదు, ఎందుకంటే అంత పవర్ఫుల్ సింహం కూడా ఈగ అంత చిన్నదైపోయి దాని పవర్ పనిచేయదు. ఇది ఇప్పుడు స్పాంటేనియస్. సో ఎక్స్టెన్షన్ దాంట్లో ఎక్స్టెన్షన్ మోస్ట్ పవర్ఫుల్ యానిమల్ అంటే పవర్ అంటే మసిల్ పవర్ అనేది ఎలిఫెంట్ అనుకున్నాం. ఒక ఎలిఫెంట్ని కంటికి కనిపించని వైరస్ కూడా చంపేయగలుగుతుంది, అంత పెద్ద పవర్ఫుల్ యానిమల్. సో ఏంటి అది బిగ్నెస్సా లేకపోతే ఒక పొటెన్సీ. మీరు పాము ఉందనుకోండి, పాము పవర్ ఇస్ అబౌట్ ది కంటెంట్ ఆఫ్ ద పాయిజన్. ఆ పాయిజన్లో ఉన్న డెన్సిటీ దాన్ని బట్టి దాని పవర్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ వేరియస్ షేప్స్ అండ్ ఫార్మ్స్, బట్ ఎవెన్చువలీ ఆల్ ఆఫ్ దట్ రిజల్ట్స్ టు దానికి ఉన్న కాంటెక్స్ట్, దాని కేపబిలిటీ ఏంటని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐన్ రాండ్ ఏముందంటే మనిషి బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ రెస్పెక్టివ్. ఎందుకు? అంత పెద్ద ఏనుగు కూడా ఒక డైట్ కోక్ క్యాన్ ఓపెన్ చేయలేదు, తొండాలు దంతాలు అన్నీ వేసుకొని. యూ డోంట్ నో హౌ టు డూ ఇట్. సో ఇట్స్ నాట్ మసిల్ పవర్, ఇట్ ఇస్ బ్రెయిన్ పవర్, నాట్ బ్రెయిన్. అట్ ద సేమ్ టైం ఆడ డైట్ కోక్ మనిషి ఓపెన్ చేయొచ్చు, కానీ ఏనుగుని దాన్ని ఒకే చోట పెడితే ఏం చేస్తాడు ఆ బ్రెయిన్ తోటి? మీకు అక్కడ బ్రెయిన్ అవసరం లేదు, ఒక్క తండం ఊపితోటి ఫినిష్ అయిపోతుంది. సో ఇట్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అట్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. వర్మ గారు, అమెరికా లాంటి దేశంలో ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద 2 bedroom అపార్ట్మెంట్. అమెరికా అని ఎందుకన్నానంటే ఫ్రీ కంట్రీస్లో ఎలా అయితే లిబరేట్ చేసేసి అక్కడ క్రైమ్స్ తగ్గిపోయాయని మీరు చెప్తూ వచ్చారు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎక్స్టెండింగ్ దట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. అలాంటి కంట్రీస్లో కూడా యు నో దట్ టు వాచ్ ఫోన్ ఈజ్ ఈజియర్ ఇన్ ఇండియా దాన్ ఇట్ ఈస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ చిల్డ్రన్, బికాస్ ఇంట్లో పేరెంటల్ కంట్రోల్స్ పెడతారు. People, every American home. See, but that is exactly the point. That is exactly what even the government is saying. We are committed to protect children from watching porn. They are saying that. Similarly, they want better roads. We want better, everything we want as good or better than America. So I am asking you. We are on the way. Kani, that is not going to come. ఇప్పుడు అమెరికాలో ఎలా చేసేప్పుడు అది ఎమ్యులేట్ చేయొచ్చుగా. అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ అయితే ఇప్పుడు అమెరికా ఒకలాగా చేస్తుంది, చిల్డ్రన్ని చేసేస్తాను, అప్పుడు చేసేయచ్చుగా, ఎందుకు చేయట్లా? ఇప్పుడు కూడా పేరెంటల్ కంట్రోల్స్ ఆర్ పాసిబుల్. సో అంటే పీపుల్లో కూడా ఉంటుంది, టెక్నాలజీలో ఉంటుంది, గవర్నమెంట్స్ విల్ ఉంటుంది, ఎన్నో ఉంటుంది. ఇప్పుడు అమెరికాని యాజ్ ఇట్ ఈస్గా ఎలా చేస్తున్నారో అని తెలియడం, వాళ్ళని దాచుకోరు కదా సీక్రెట్. అది ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు చెప్తారు ఎలా కంట్రోల్ చేస్తాం, అది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఇట్ కాంట్ హ్యాపెన్. ఐ టెల్ యూ వై. బికాస్ నథింగ్ ఈజ్ యాజ్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మేము 26 ఎలిమెంట్ చెప్తాను. ఇట్ ఈస్ నాట్ రెలవెంట్, బట్ ఐ థింక్ ఇట్స్ అయిపోయింది, అటాక్ అయిపోయింది. తర్వాత ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చేయలేము, ఎందుకంటే వీఆర్ నాట్ అప్గ్రేడెడ్ టు దట్ ఎక్స్టెంట్. అప్గ్రేడ్ అనేది డెవలప్మెంట్ నుంచి వస్తుంది, కానీ ద డెవలప్మెంట్ కెనాట్ కమ్ ఫ్రమ్ ట్రైంగ్ టు స్టాప్. ఇట్ ఓన్లీ కెన్ కమ్ ఫ్రమ్ రెగ్యులేషన్. అమెరికా రెగ్యులేట్స్, ఇట్ డోంట్ స్టాప్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. ఇందాక నుంచి అడుగుతున్నది అదే, దట్ మీరు ఎలాగో ఆపలేరు, చూసేస్తున్నారు అందరని చెప్పారు కాబట్టి ఒకవేళ రెగ్యులేట్ చేస్తే యూఆర్ ఆల్సో అఫీషియలీ గివింగ్ ఇట్ ఇట్స్ డ్యూ ప్లేస్.
Yeah, that this exists. that's exactly what I'm saying. So దానికి కూడా ఒక మెథడ్ ఉండాలి కదా in the madness. ఆ మెథడ్ ఏంటి, ఏజ్ ఏమిటి, parental controls ఉండాలా, what would be a good model of imagining, visualizing free society? I personally don't think parental control will work. I think what will work is to have a campaign to make them understand what you are watching it for and what will be the ill effects of it. That's what I'm asking. That is what is called actual regulation. Appudu adi eppudu you should acknowledge they're watching. You should acknowledge that somebody is watching there, somebody is taking a pleasure out of it. Right. దాని మీరు చూస్తున్నారని తెలుసు, దాని మూలాన ఇలాంటి డేంజర్ ఉంది, ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇలా మీరు పాడైపోవడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి ఎగ్జాంపుల్స్ జరిగినాయి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత దానికి కౌంటర్ ఇంకోటి ఎవరు చెప్తాడు, which is what happens all the time in discussion and debates అనేది ఎప్పుడైనా అది జరిగింది. That is okay. దాంట్లో నుంచి ఒక ఇండివిజువల్ will take a decision, అది కరెక్టా కాదా అని. At least మీరు అన్నట్టు the hypocrisy will go. Hypocrisy should go. That is what I meant by pretending not that it doesn't exist. So we'll take this, మీరు ఒక evolved free society ని ఊహించుకుంటున్నారు కాబట్టి I'm just taking one step further. ఒకవేళ అలాంటి క్యాంపెయిన్ గనక చేస్తే, వర్మ గారే చేస్తే ఆర్ మీకు ఇస్తే గనక గవర్నమెంట్ చేయమని, what do you think should be the message to people watching porn? అంటే ఇది కేవలం ఫ్యాంటసీ మాత్రమే. I believe it's a fantasy if sex by itself should be taken just as a pleasurable, one of the pleasurable aspects of life given by nature, like food, music, anything which gives you pleasure. Dantlo sex one part, and like I said, the origin of sex is nothing but an incentive. మీరిద్దరూ వచ్చి ఇలా చేస్తే పిల్లోడు పడతాడు, పిల్లోడుకు ముఖ్యం నేచర్కి, దానికి చేయటానికి వాళ్ళకి ఇన్సెంటివ్ కింద సెక్షువల్ ప్లెజర్ అనేది ఒక బిస్కెట్, అది ఆ బిస్కెట్ కోసం కలుస్తారు, తర్వాత పిల్లలు పడతారు. దానికన్నా ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దానికి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, డైవర్ట్ చేయడం ఏదో చేసుకోవచ్చు. దానికి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం ప్లెజర్ గివింగ్ థింగ్గా చూసినప్పుడు పాన్ అనేది ఒక ఫ్యాంటసీ ఇమేజ్. పాన్కి ఒక యాక్షన్ ఫిల్మ్కి ఏమి తేడా లేదు. దానికి ఇతరత్ర గిల్ట్, తర్వాత డేంజర్స్ అన్ని అక్కడి నుంచి వస్తాయి. మీకు మారల్ ఇష్యూ నుంచి, గిల్ట్ నుంచి మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవన్నీ పక్కన పెట్టేసి ఇది కేవలం ప్లెజర్ అని చెప్పడానికి బెస్ట్ వే వుడ్ బి టు మేక్ ఇట్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ గివ్ అ క్యాంపెయిన్ టు టెల్ ఇట్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్. ఏమేమి దాని మూలాన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అది క్యాంపెయిన్ చేయాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీ దృష్టిలో మీకు ఒకటి ఇది ఇస్తారు, ఒక మషిన్ నుంచి దాన్ని ఇలా పెట్టకూడదు, లేకపోతే మందు ఉంటుంది, డోంట్ స్టోరేజ్, లేకపోతే పిల్లల దగ్గర దొరకకూడదు అంటే ఈ వార్నింగ్స్ అని ఏది ఇచ్చినా కూడా మీకు వార్నింగ్స్ ఇస్తారు, డిస్క్లైమర్స్ ఇచ్చి దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేయాలంటే దాన్ని చేసి దాని తర్వాత లెట్ ద ఇండివిజువల్ టేక్ ద డెసిషన్. వర్మ గారు, మీ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? దట్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్. నా ప్రపంచంలో నాకు కావాల్సిన వాళ్ళే ఉంటారు, నాకు ఇష్టమైనవి ఉంటాయి, నాకు ఇంట్రెస్ట్ కలిగించేవి ఉంటాయి. అది ఎందుకు చేస్తుందంటే, ఇప్పుడు నా కళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాయి, మీ మాటలు నా చెవులు అంటున్నాయి. సో ఐఎమ్ టచింగ్ దిస్ కాఫీ కప్ విత్ మై సెన్స్ ఆఫ్ మై టచ్. ఈ సెన్సెస్ అన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ మై మైండ్. నా మైండ్ ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? ఇట్ ఈస్ అన్ ఐడియా, థాట్, ఆలోచన ఉంది కాబట్టి నా మైండ్ ఉందని ఇది ఉంది. ఇవన్నీ కూడా నా సెన్సెస్ నాకు చెప్తున్నాయి, అందుకని నా మైండ్ నమ్ముతుంది. ఐసైటు, స్మెల్, టేస్ట్, టచ్, ఇవన్నీ ఓకే. అప్పుడు నేను గబుక్కుని ఇప్పుడు ఇక్కడి నుంచి నేను నిద్రపోతే ప్రపంచం మాయమైపోతుంది, ఎందుకంటే నా సైట్స్ చూడలేదు కాబట్టి వరల్డ్ అనే దానికి మీనింగ్ లేదు. నేను పొద్దున్న కళ్ళు తెరిచినప్పుడు మళ్ళీ ప్రపంచం వస్తుంది. ఆ ప్రపంచం ప్రతి కాన్షియస్ బీయింగ్ వేరే వేరే ఫామ్స్లో, వేరే వేరే షేప్స్లో, వేరే వేరే విధంగా వస్తుంది. సో ఇన్ రియాలిటీ ద వరల్డ్ డజంట్ ఎగ్జిస్ట్ ఎక్సెప్ట్ యువర్ ఓన్ మైండ్. నో, దిస్ ఇస్ a theory first proposed by Arthur Schopenhauer, the German philosopher, in his book called The World as an Idea. You know? Right. So ఇప్పుడు రియాలిటీకి పర్సెప్షన్కి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసాం అనుకోండి మన ప్రాక్టికల్ లైఫ్కి. నాకు ఒక పర్టిక్యులర్ థింగ్స్ అంటే ఇష్టం. నాకు ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం ఉండదు, మీకు చాలా ఇష్టం. సో క్లాసికల్ మ్యూజిక్ అనేది నా ప్రపంచంలో లేదు, మీ ప్రపంచంలో ఉంది. నాకు నచ్చేది మీ ప్రపంచంలో ఉండదు. సో ప్రతి మనిషికి వాడి ప్రపంచం ఉంటుంది. అప్పుడు అది నా ప్రపంచంలోకి నేను అనుమతిస్తేనే మీరు రాగలుగుతారు, నాకు ఇష్టం ఉంటేనే నేను మీ ప్రపంచంలోకి వస్తాను. ఓకే, రైట్. దిస్ ఈస్ ద క్లారిటీ ఉన్నవాళ్ళు జీవించేది. ఓకే, ఫండమెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ప్రపంచం కాన్సెప్ట్ అయితే ఈజ్ హైలీ సబ్జెక్టివ్ అంటారు. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆబ్జెక్టివ్ ఎట్ ఆల్. నో, ఇట్ కెనాట్ బి. ఇట్ కెనాట్ బి ఆబ్జెక్టివ్. బికాస్ ఇప్పుడు
ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బయట ఏదో ఒక చిన్న పిచ్చుకల సౌండ్ వస్తుంది, పిచ్చుకలు కాకులు, మనకి ఒక అట్మాస్ఫియర్లో ఒక సౌండ్స్లో ఉంటాయి మన ప్రపంచంలో. మనం మాట్లాడుకునే వాటికి ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయి. సో వాటి మైండ్ సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాకులు పిచ్చుకలు అవుతాం, మన కాకులు పిచ్చుకలు అవుతారు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సో సేమ్ థింగ్ విల్ అప్లై. మనిషికి అదే తేడా ఉంటుంది. సో ప్రపంచం అబ్సల్యూట్ కాన్సెప్ట్ లో అసలే మా ఫాదరు ఇంట్లో క్రికెట్ చూసేవారు, మా మదర్కి వంటింట్లో ఉండేది, నేను ఎక్కడో నేనేదో చేస్తాను, ఏదో కామిక్ ఏదో చదువుతుంటాను. సో మేము ఒకే ఇంట్లో ఉండి 3 డిఫరెంట్ ప్రపంచాలు బతుకుతున్నాం. దట్ ఈస్ మై పాయింట్. ఎందుకంటే క్రికెట్ అనేది నాకు ఇది లేదు, నేనేం చేస్తాను మా ఫాదర్కి అవసరం లేదు, మా అమ్మ వంటింట్లో బీరకాయలు వంట ఏదో వండుతుంది. సో ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ 3 డిఫరెంట్ వరల్డ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఇది జరుగుతున్నప్పుడు బయట ఇండియా పాకిస్తాన్ ఏమవుతుంది, లేకపోతే అమెరికాలో ఏమవుతుంది, ఆఫ్రికాలో ఏమవుతుంది అనేది మా ముగ్గురికి అసలు లేనే లేదు. అయినా అవ్వకపోయినా అంటే అప్పుడే మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం, అది తన ప్రపంచంలో తను బతుకుతూ ఉంటాడని. అది యాక్చువల్గా ట్రూత్ ఫర్ ఎవ్రీబడి. కానీ చాలా మంది బయట ఉండే ప్రపంచాన్ని కూడా చూసి దేశం కోసం లేకపోతే సమాజం కోసం ప్రపంచం కోసం చాలా మంచి పనులు చేస్తుంటారు. ఆఫ్ కోర్స్ వర్మ గారు చేయకపోవచ్చు. మంచి పనులు ఇస్ నాట్ ద పాయింట్. అదే అంటున్నా, అందుకని నేను చెప్పేది మీకు ఏదేది ఇంట్రెస్ట్ అయితే మీరు ఆ ప్రపంచాన్ని గిరిగీసుకుంటున్నారు మీరు. సో ద లైన్ విచ్ యు ఆర్ డ్రాయింగ్ ఫర్ యువర్ వరల్డ్ అది ఒక ఇండివిజువల్ చేస్తున్నాడు. గాంధీ గారి ప్రపంచం మొత్తం ఇండియా అంతటికి స్వాతంత్రం రావడం ఆయన ఒక ప్రపంచం. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సైజెస్ మారచ్చు, స్కేల్ మారచ్చు, మీకున్న విజన్ మారచ్చు, బట్ ప్రతి ఒక్కడికి అదే ఉంటుందంట. తను గిరిగీసుకున్నదే ప్రపంచం. సో అది అంటే రిలేటివ్ ప్రపంచానికి అబ్సల్యూట్ ప్రపంచానికి ఉన్న డిఫరెన్స్ చెప్తుంది. సో వాట్ ఈస్ యువర్ కోర్ అబ్జర్వేషన్? అంటే దట్ పీపుల్ బేసికలీ ఒక హర్డ్ మెంటాలిటీతో హర్డ్ కూడా కదా, ఐ వుడ్ సే దట్ దే డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్సెస్ పర్సెప్షన్ గ్రేట్నెస్ టు వాలిడేట్. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ బుక్లో ఒక ఆర్కిటెక్ట్కి ఒక ఇది ఇస్తారు, ఏదో ఒక కమిషన్, యూ హ్యావ్ టు బిల్డ్ దిస్ ఒక బిల్డింగ్, ఒక హ్యూజ్ బిల్డింగ్ ఏదో ఒక పర్టికులర్ ఫంక్షన్ కోసం. తను ఏం చెప్తాడు, ఒక డిజైన్ వేసి తీసుకొచ్చాడు, అది కానీ మాకు కొంచెం రెనెసెన్స్ స్టైల్లో అయితే బాగుంటుంది అని వాళ్ళు ఏదో ఒక సజెషన్ ఇస్తారు. అప్పుడు తను ఏమంటాడంటే రోమన్ ఆర్కిటెక్చర్ రోమన్ ఆ టైంలో గుర్రాలు ఉండే ఆ టైంలో బిల్డింగ్స్ అని ఇంటిమిడేట్ చేయడానికి ఒక సబ్జెక్ట్స్ ఫ్యూడలిస్టిక్ సొసైటీలో ఇంటిమిడేట్ చేయడానికి ఆ బిల్డింగ్ అవసరం కాబట్టి అప్పుడున్న బిల్డింగ్ మటీరియల్స్ డిఫరెంట్, అప్పుడున్న ఫంక్షన్స్ డిఫరెంట్, వాటన్నిటి మీద నుంచి ఆ స్టైల్ వస్తుంది. ఇప్పుడు మనం మోడర్న్ సెంచరీలో ఉన్నప్పుడు దీనికి ఉన్న స్టీల్ మన మటీరియల్ ఏంటి, మనకు పర్పస్ ఏంటి, ఆ ఫంక్షన్ నుంచి స్టైల్ రావాలి. కానీ ఎవరో ఎప్పుడో చేశారు అది గొప్ప స్టైలు అని దానికి రికగ్నిషన్ వచ్చింది కాబట్టి దాన్ని బ్లైండ్గా కాపీ కొట్టడం అనే దానికి అర్థం లేదు అని చెప్తాడు. కానీ వాళ్ళకేంటి, ఈడెవడో చెప్తున్నాడు ఒక లాజిక్. కానీ రెనెసెన్స్ అనేది లేకపోతే రోమన్ ఆర్కిటెక్చర్ అనేది గొప్ప ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి మనం బ్లైండ్గా అప్పుడు బయటకు ఏం చెప్తారో వెళ్ళి రోమన్ దాంట్లో కడుతున్నాం లేకపోతే రెనెసెన్స్లో కడుతున్నాం ఆ బిల్డింగ్ అని చెప్పుకోవటానికి ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. కానీ హావర్డ్ రార్క్ చెప్పాడని ఎవడు హావర్డ్ రార్క్ ఎవడు? సో హావర్డ్ రార్క్ చెప్పిన థాట్లో గొప్పతనాన్ని గుర్తించలేరు. ఆల్రెడీ గొప్ప అని ఫిక్స్ అయిపోయిన దాన్ని బ్లైండ్గా నమ్మటమే అది గొప్ప అనుకుంటారు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. అప్పుడు ఏంటి, వాట్ ఈస్ బీయింగ్ సెడ్. జార్జ్ బెర్నార్డ్ షా ఏమన్నాడంటే అన్నాడు, ఒక గొప్ప తత్వవేత్త గొప్ప రైటర్ జార్జ్ బెర్నార్డ్ షా అన్నాడు, జార్జ్ బెర్నార్డ్ షా కన్నా బెటర్ మీ పక్కింటి కిల్లి కూడా అనొచ్చు, ఒక అబ్జర్వేషన్ ఉదాహరణకి. కానీ కిల్లి కొట్టాడు గొప్పవాడు కాబట్టి, గొప్పవాడు కాదు కాబట్టి వాడు చెప్పిన గొప్ప విషయం కూడా గొప్పగా అనిపించదు. ఇప్పుడు ఇవాళ మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో జార్జ్ బెర్నార్డ్ షా అన్నది ఒక గొప్ప వాక్యం మీకు ఒక బుక్లో వస్తుంది, అందుకని ఎప్పుడో వస్తుంది అది. ఇప్పుడు అలాంటి థాట్స్ రోజుకి 1000 వస్తాయి. అంటే అనామకులు ఎవరికి తెలియదు గ్రేట్ థాట్స్. వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి గొప్పదనాన్ని ఆపాదించట్లే ఎవరు. డిమాండ్ సప్లై చూస్తే గొప్పదనం కోషంట్ కంటెంట్ పెరిగిపోయి డిమాండ్ తగ్గిపోయిందంటారా? 100%. There is no market for. ఎందుకంటే దానికి ఒక చిన్న రీజన్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళ ఒక మనం గొప్ప సైంటిస్టులు మనం అంటాం, బెంజమిన్ ఫ్రాంక్లిన్ లేకపోతే ఎడిసన్, ఐన్స్టైన్, ఇలా గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ గురించి అంటాను. iPhone 6 కనిపెట్టాడు, అది కనిపెట్టాడు, సెల్ ఫోన్ కనిపెట్టాడు కదా, వాట్సాప్ అది కొన్ని 100,000 ఇన్వెన్షన్స్ అవుతున్నాయి. ఏంటి అవన్నీ ఫార్ సుపీరియర్. అవును, గ్రహం బెల్ అనేది ఎందుకు పనికిరాడు ఇప్పుడున్న యాక్చువల్ ఇన్వెంటర్స్లో. కానీ నంబర్ ఎక్కువైపోయారు కాబట్టి
మనం ట్రాక్ చేయలేం, మనకు అసలు ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఎవడు చెప్పదు, సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో తెలుసా? టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లైన్ వచ్చింది అనుకోండి, సెల్ ఫోన్ ఇన్వెంటెడ్ అండ్ సో సమ్ జాన్ డేవిడ్ అని కనిపెట్టాడు అంటే జాన్ డేవిడ్ అప్పుడు గొప్పడు, ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లైన్ వచ్చాడు కాబట్టి ఆడు గొప్పడు అవుతాడు అదంటారా. కానీ మీరు అంతగా యూజ్ చేసే సెల్ ఫోన్ ఎవడో గొప్పదాన్ని వాడు ఇన్వెంటర్ని ఆపాదించట్లేదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోం. అసలు ఇష్టపడి పైకి వచ్చారా, కష్టపడి పైకి వచ్చారా? కష్టపడితే పైకి వస్తారు అనేది అఫ్కోర్స్ నేను విన్నాను, మా చిన్నప్పటి నుంచి నాకు చెప్పారు. అది నా ఉద్దేశంలో కూలోళ్ళే కష్టపడతారు, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా కష్టపడరు, వాళ్ళు తెలివితో వేరే వాళ్ళని కష్టపడిస్తారు. అది యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది దీనికి ఎగ్జాంపుల్ నేను ఏం ఇస్తానంటే, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్ కష్టపడటం అనే వర్డ్లోనే ఒక నెగిటివిజం ఉందని నా ఫీలింగ్. అది పేరెంట్స్కి తెలీదు, టీచర్స్కి తెలీదు, మన పెద్దలు ఎవరు దాన్ని అర్థం చేసుకోరు. ఇప్పుడు నాకు ఫస్ట్ గుర్తుంది, పొద్దున్నే 5 గంటలు లేచి కష్టపడి చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి అని నా తాతయ్య, మా నాన్నగారు, మా మదర్ చెప్పేవారు నాకు. నువ్వే కష్టపడి అని చెప్తే ఆల్రెడీ యూఆర్ పుట్టింగ్ ఏ నెగిటివ్ ఎలిమెంట్ ఇన్ ద చైల్డ్స్ మైండ్. ఎందుకంటే వర్క్ అనేది నా డెఫినేషన్లో ఏంటంటే ఇట్స్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ, చెయ్యాలి కనుక చేస్తున్నావు. యూ వాంట్ టు డూ అంటే అప్పుడు అది ఇష్టం అవుతుంది. ఇందాక మీరు చెప్పింది కరెక్ట్. కష్టపడాలో డిఫరెన్స్ ఏంటంటే, ఇష్టపడనేది వాంటింగ్ టు డూ, కష్టపడనేది హ్యావింగ్ టు డూ. నువ్వు చేస్తేరా, నువ్వు బాగా కష్టపడి చదువుకుంటే నీకు సినిమా చూపిస్తానే అంటే, సినిమా అనేది ప్లెజరబుల్ ఎలిమెంట్, చదవటం అనేది ఒక నెగిటివ్ ఎలిమెంట్ అనేది మీరే ఫస్ట్ పెట్టేస్తున్నారు మైండ్లో. ఆడ ఒక పిల్లోడి మైండ్లో ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ హీఈస్ బికమ్ కాన్షియస్ యాజ్ ఎ కిడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అప్పుడు అక్కడ ఏంటి 2 పాయింట్స్. అక్కడ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ ఎప్పుడూ కూడా మీరు ఎంత తక్కువ కష్టపడాలి అనే దాంట్లోంచి మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనం గొడ్డులాగా చాకరీ చేసేస్తే ఏదో మెషిన్ కనిపెట్టాం ఆలోచించి. అవును. ఆ మెషిన్ కష్టపడే వాళ్ళందరినీ వాళ్ళకి ఫ్రీ చేసేసి వాళ్ళ పని అంతా అది చేసేస్తుంది. సో అది మీరు ఆ డిగ్రీ అనేది తక్కువ మొత్తం కష్టం అంతా మెషిన్స్ అలాంటి దానికి మనం అప్పగించే రోజు వచ్చినప్పుడు ద వరల్డ్ విల్ రియల్లీ బి ద మోస్ట్ అడ్వాన్స్ ప్లేస్ ఇన్ ఎవ్రీ విచ్ వే. కష్టపడటం అని చేయకూడదు ఎవడో అసలు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏస్తానంటే, ఇప్పుడు కష్టపడకుండా ఏంటి మీరు చేస్తున్నారు, ఒక డెసిషన్. నాకు ఈ మధ్యన నాకు తెలిసిన ఒక హీరో ఒక సినిమా చేశాడు, అది ఆడలేదు సినిమా. తను నాకు ఒక మెసేజ్ ఏం పెట్టాడంటే, ఈ సినిమా ఫెయిల్ అవ్వటం ఐ వోంట్ లెట్ ఇట్ పుట్ మీ డౌన్, ఐ విల్ వర్క్ మోర్ హార్డర్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అని పెట్టాడు. తను ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయ్యి ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను నెక్స్ట్ సినిమాకి, దీని వల్ల నేను డిప్రెషన్లో ఉన్నాను. నేను తనకు ఫోన్ చేసి చెప్పాను, అంటే ఇంకా హార్డ్ వర్క్ అంటే ఈ సినిమాకి 7 గంటలు లేస్తే దాన్ని 4 గంటలు లేస్తావా, లేకపోతే నీకు ఇందులో నీకు 5 ప్యాక్లు ఉంటే 7 ప్యాక్లు ట్రై చేస్తావా, ఇంకో గంట సేపు ఎక్కువ జిమ్లో ఎక్సర్సైజ్ చేసి, వాట్ డూ యూ మీన్? కష్టపడటం ఏంటి దాంట్లో? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు ఒక సినిమా చేయడానికి, ఒక డైరెక్టర్ మీద డెసిషన్ తీసుకున్నావు, ఈ సీన్ ఎట్లా చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు, ఆ నిర్ణయాలు తప్పైనాయి. ఆ నిర్ణయాలకి కష్టానికి ఏంటి అసలు? దానికి నో, ఇట్ ఈజ్ అబౌట్ డెసిషన్స్. ఇప్పుడు దాని శివాలో ఒక సాంగ్ ఉంది, లెక్కలు ఎక్కాలు తెలవనోళ్ళు లక్కుతోటి లక్షలలో మునుగుతారు. అంటే ఇప్పుడు ఏంటి, కష్టపడి చదివే వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళ దగ్గర పని చేస్తారు. సో ఇప్పుడు మనం పని అనేది డిఫైన్ చేయాలి. ఇప్పుడు ముఖేష్ అంబానీ పని చేస్తాడా? అఫ్కోర్స్ చేస్తాడు. అప్పుడు మీరు పని, ఇప్పుడు ముఖేష్ అంబానీ కూర్చుని ఒక ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ డైవర్ట్ చేయండి, లేకపోతే ఈ ఫలానా ఎనర్జీకి మనకు మంచిది ఉంటుంది, దానికి కొంతమందిని పెడతారు, మీరు స్టడీ చేయండి. అదే అప్పుడు ఆ కష్టం ఎక్కువ, లేకపోతే గొడ్డులా కష్టపడటం ఎక్కువ. సో అది డిఫరెన్స్. కానీ మనకేంటి, మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అందరూ గొడ్డులా కష్టపడటం నేర్పిస్తారు. దే విల్ నాట్ లెట్ us థింక్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం. యా, ఐ మీన్ అది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తాడు, ముఖేష్ అంబానీ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. తన స్ట్రెస్ ఫీల్ అవ్వడు, ఎందుకంటే ఈజ్ మేకింగ్ థింగ్స్ గ్రో. ఆయన డెసిషన్ తోటి ఇది చేయాలా అది చేయకూడదు అని ఒక ఆలోచించడంలో ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్ తీసుకుని ఆ డెసిషన్ తోటి ఈజ్ మేకింగ్ థింగ్స్ మూవ్. అప్పుడు రకరకాల వర్కర్స్ మషిన్స్ దగ్గర పని చేస్తారు, లేకపోతే డ్రాయింగ్లు గీస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. ముఖేష్ అంబానీ మైండ్లోంచి వచ్చిన విజన్లోంచి వర్క్ ఫోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ముఖేష్ అంబానీ ఇప్పుడు పైన కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, కానీ కింద చాలా మంది కష్టపడకపోతే ముఖేష్ అంబానీ డ్రీమ్ రియలైజ్ అవుతుందంటారా? నేను కష్టపడకూడదు అంటలేదు. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్, అంటే మీది అది మైండ్ సెట్ నేను చెప్పేది. కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ చదువుకోవటం అనేది ఒక ప్లెజరబుల్ థింగ్ లాగా నాకు చెప్పాను అనుకోండి, కష్టం అనే మాట తీసేసి. అంటే ఉదాహరణకి చెప్పండి. ఎంజాయింగ్ మీరు వర్క్ ఎంజాయ్ చేసినప్పుడు అది హార్డ్ వర్క్. మన ఇక్కడ ఏంటి మనం మాట్లాడుతుంది హార్డ్ వర్క్ అనేది